గత 10 రోజుల నుంచి మనకి బాంబ్ థ్రెట్స్ వస్తున్నాయి కోట్లన్నిటికి ఈ జిల్లాలో అంతా. సో, దాని గురించి మన పోలీస్ వారందరూ బాంబ్ స్క్వాడ్ స్నిపర్ స్క్వాడ్ అందరూ వచ్చేసి కోర్ట్‌ని బాగా క్షుణ్ణంగా పరిశీలించారు. సో, మన కోర్ట్ వరకు ఎక్కడేమి ఇబ్బంది లేదని జెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. ఇది అన్‌నోన్ పర్సన్స్ నుంచి మెయిల్ వస్తుందనమాట. ఇది ఐడీ గూడా మనం ఐపీ అడ్రెస్ గూడా చెక్ చేయడానికి వీలు లేకుండా పంపిస్తున్నారు. సమ్ అన్‌నోన్ టెర్రరిస్ట్ ఆర్ ఏజెన్సీస్ రాడికల్ ఏజెన్సీస్ అనమాట. సో, పోలీస్ వారికి ఇంటిమేషన్ ఇచ్చాము. ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ వైడ్‌లో. సో, వారు గూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో, తొందరలో వాళ్ళు గూడా దే విల్ ఫైండ్ ఔట్ ఏ సొల్యూషన్ అండ్ న్యాప్ ది పర్సన్స్ హూ హావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ థింగ్స్. యాక్చువల్లీ ఇది ఎల్‌టిటి భాస్కర్ అని చెప్పేసి ఈయనను అరెస్ట్ చేయడము. ఇది వాళ్ళు ఏపీని కూడా టార్గెట్‌లోకి తీసుకోవడం. మేము ఖచ్చితంగా సర్టెన్ ఆఫీసర్స్, సర్టెన్ కోర్ట్స్‌లో కూడా మేము బాంబులతో పేల్చివేస్తాం అనేటువంటి ఒక థ్రెట్ కాల్ అనేటువంటిది ఇది. ఇది స్టేట్ వైడ్ కాల్. యాక్చువల్లీ స్టేట్ వైడ్ ఇచ్చినటువంటి ఒక కాల్. ఇందులో ఫేక్ ఐడీస్‌లో మనకు మెయిల్స్ పంపడము, కోడ్స్ పంపడము, డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ పంపడము. ఈ తరాలో ఏదొచ్చినాను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఏదో మామూలుగా తీసుకోకుండా ఒక సీరియస్‌గా దీన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో టీం అంతా వచ్చి ఇవాళ క్షుణ్ణంగా ప్రతి జడ్జి గారి ఛాంబర్‌తో పాటు కోర్ట్ హాల్స్, స్టాఫ్ రూమ్స్, ఎవ్రీథింగ్ ప్రాపర్టీ రూమ్స్ అన్నీ మేము క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది. స్నిఫర్ డాగ్స్తోనూ ఇక్కడ ఉన్నటువంటి మా మెటల్ డిటెక్టర్స్‌తో కూడా అన్నీ సెర్చ్ చేయడం జరిగింది. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించినాము. ఎటువంటి మాకు ఇక్కడ అన్వాంటెడ్ థింగ్స్ ఏమి కూడా కనపడలేదు. కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ని ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.